ఇప్పుడు చెప్పండి, ఇది చిన్న తిరుపతి. ఈ దేవాలయం ద్వారకా తిరుమలకి దత్త దేవాలయము. ఈ దేవాలయం పేరండి శ్రీ భూనీలాత సహిత శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయం. ఇది దేవాలయం రెండో అన్నవరంగా ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఈ దేవాలయం 1964 సంవత్సరంలో పెదజీయర్ స్వామివారు ప్రతిష్ఠ చేస్తున్నారు. ప్రతిష్ఠ కాలానికి ముందు నుంచి కూడా ఇక్కడ వ్రతాలు జరిగేవి. ఏమిటంటే కారణం, ఈ గ్రామ కరణం గారు అయినటువంటి రామకృష్ణ శర్మ గారి భార్య కామేశ్వరమ్మ గారికి స్వామివారు ఆవేశంగా వచ్చి ఈ స్వామివారి ప్రతిష్ఠ స్థలంలో పెద్ద పుట్ట ఉండేది. ఆ పుట్టలో నేను సాలాగ్రామ రూపంలో నేను వేయించేస్తున్నాను కాబట్టి ఇక్కడ నాకు ఆలయం కట్టమని ఆవిడకి ఆవేశం వచ్చి స్వామివారు చెప్పారు. అందుకని ఈ ఆలయం కట్టకపోవడం, ఇక్కడ పంటలు పండేవి కాదు, కరువు కాటలతో బాగా ఇబ్బంది పడేవారు జనం. అప్పుడు ప్రతిష్ఠించిన తర్వాత గ్రామం సుభిక్షంగా ఉండేది. ఈ దేవాలయానికి వచ్చిన ప్రతి వారికి భక్తులు కోరిన కోరికలు తీరుతూ ఉంటాయి. ఈ దేవాలయంలో ప్రతినిత్యం కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతూ ఉంటాయి. వివాహాలు, ఉపనయనాలు, అన్నప్రాసనలు జరుగుతూ ఉంటాయి. ఈ దేవాలయం రెండో అన్నవరంలాగా అక్కడలాగానే ప్రతిరోజు కూడా వ్రతాలు జరుగుతాయండి. సామాగ్రి మొత్తం దేవస్థానం వారు వేస్తారు. ఇది ఎండోమెంట్లో ఉందండి. ఇది ద్వారకా తిరుమల 2002లో ఈ దేవాలయాన్ని దత్తత తీసుకున్నారండి. ఈ దేవాలయం ఇప్పటికి కట్టి 60 సంవత్సరాలు పూర్తయింది. మీరు అర్చక స్వామి ప్రధాన అర్చక స్వామి, ఇంకో అర్చక స్వామి, వంట స్వామి ముగ్గురు ఉంటాం. అంటే ఇక్కడ వంటశాల ఉందండి. వంటశాల స్వామివారికి వంటశాల ఉంది, భక్తులకైతే లేదు. ఇక్కడ మొక్కులు తీసుకున్నాక వచ్చిన వాళ్ళకి ఏమన్నా వసతి సౌకర్యాలు ఏమైనా ఉన్నాయా? వసతి సౌకర్యాలు లేవండి. వచ్చి భక్తులు మొక్కులు తీసుకుని రాత్రిపూట వచ్చినటువంటి వాడు విజిట్ చేయడానికి అటువంటి ఇంకా ఏం లేవండి. అది వివాహానికి కళ్యాణ మండపాలు ఏమైనా ఉన్నాయి? ఈ మండపంలోనే చేసుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వ్రతానికి మండపం ఇక్కడ నిర్మిస్తామంటున్నారు దేవస్థానం వారు. ఈ మండప సిరపాట్లు కార్తీక మాసంలో అధికంగా జరుగుతాయి వ్రతాలు. ఈ 11 నెలలు జరుగుతాయి, కార్తీక మాసం 1 నెల జరుగుతాయి. ఈ సంవత్సరం 3,800 వ్రతాల దగ్గర జరిగింది కార్తీక మాసం మాత్రమే. నిన్న భీష్మ ఏకాదశికి 300 వ్రతాల దగ్గర జరిగినాయి. చుట్టుపక్కల గ్రామంలో ఎక్కడైనా వివాహం చేసుకున్న, అబ్బాయి పుట్టిన, అన్నప్రాసం చేసుకుని వ్రతం చేసుకోవడం ఆనవాయితీ ప్రతి వారికి కూడా. ఒకసారి ఈ దేవాలయానికి వచ్చిన ప్రతిసారి వస్తారండి. స్వామి ఈ కలియుగంలో ప్రత్యక్షత ఇవ్వండి, ఏది కోరుకుంటే జరుగుతుంది. వివాహం గారి వివాహం, సంతానం, ఉద్యోగం, విద్య, ఏదైనా సరే, వ్యవసాయం కలిసి రాపని వచ్చి స్వామికి మొక్కుంటే తప్పకుండా కలిసి వస్తాను. ఇది ఏలూరు మండలం, ఏలూరు జిల్లా లింగపాలెం మండలం, రంగాపురం గ్రామం అండి. ఇక్కడ స్వామివారి ఇంకా ప్రత్యేకతలు ఏంటండి? ప్రత్యేకత ఈ స్వామివారికి ప్రతినిత్యం కూడా వ్రతాలు జరుగుతూ ఉంటాయి. అర్చనలు ఏమైనా ఉంటాయా? పూజలు, అర్చనలు జరుగుతూ ఉంటాయి. అర్చనలు ప్రతినిత్యం కూడా వ్రతాలు జరుగుతూ ఉంటాయి. ఇవి కాకుండా ప్రతి అమ్మవారికి ప్రతి శుక్రవారం కుంకుమ పూజ, చుట్టోత్సవం జరుగుతుందండి. తర్వాత ఇక్కడ అధ్యయనోత్సవాలు, పవిత్రోత్సవాలు, స్వామివారికి వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయండి. మీరు కొంచెం ఫోటోలు అవి తీసుకోవాలి మేము. పదండి వెళ్దాం, పదండి. చాలా బాగుంది సార్ కాంపౌండ్ వాళ్ళు, అది విశేషం. వ్రతాలు జరుగుతున్నాయి ఇక్కడ. అచ్చా రెగ్యులర్గా ఉంటాయండి? రెగ్యులర్గా ఉంటాయండి. నెల 235 అయినాయి. అచ్చా ఇక్కడ గోశాల ఏమైనా ఉందా? గోశాల ఏం లేదు. ఇస్తాను. నేను ఏ ఫోటోలు తీసుకోవచ్చు? తీసుకోండి. తీసుకొని బయట దేవుడి గుళ్ళో ఫోటోలు ఏమైనా ఉంటాయి? పద్మావతి అమ్మవారి ఆండాల సన్నిధి, సత్యనారాయణ స్వామి, భూనీలా సమేత సత్యనారాయణ స్వామి వారు, రాజేశ్యామ వారు. అచ్చా.